నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. ఏపీ ఎన్నికల్లో పొలిటికల్ బీపీ పెరుగుతోంది. వైరి పక్షాలను కార్నర్ చేయడానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి రాజకీయ పార్టీలు సిద్ధంగా లేనట్టుగా కనిపిస్తోంది. ఎన్నికల అఫిడవిట్లో మెన్షన్ చేసిన ఒక చిన్న అంశాన్ని పట్టుకొని ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇవాళ బాలకృష్ణను టీడీపీని కార్నర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రుషికొండ బీచ్ వైజాగ్లో ఇవాళ ఆయన కొనుగోలు చేశారని చెప్పి చెప్తున్న 10,000 గజాలకు సంబంధించిన ల్యాండ్ అంశం ఇవాళ ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇవాళ 10,000 గజాల స్థలం తనకు ఉంది అని చెప్పంటూ ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో మెన్షన్ చేసిన అంశమే ఇవాళ వైఎస్ఆర్సీపీ తన ప్రచారాస్త్రంగా మార్చుకుంది. అక్కడే వైజాగ్లో రిషికొండ బీచ్లో ఆయన 10,000 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారని చెప్పనంటే ఖచ్చితంగా అక్కడే క్యాపిటల్ సిటీ రాబోతుంది అని చెప్పి ఆయన నమ్ముతున్నారు అని చెప్పేసి ఇవాళ వైఎస్ఆర్సీపీ ఆర్గ్యుమెంట్గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కానీ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పటికే అనౌన్స్ చేస్తున్నారు, ఖచ్చితంగా రెండోసారి అధికారంలోకి వస్తున్నాం, అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాము, అదే క్యాపిటల్ కాబోతోంది అని చెప్పి ఉన్న పరిస్థితి. మరి ఇవాళ బాలకృష్ణ అక్కడ ల్యాండ్ కొనుగోలు చేశాడంటే చెప్పంటే ఖచ్చితంగా ఆయన కూడా నమ్ముతున్నారు. ఇవాళ ఉమ్మడి రాజకీయ పక్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించిన కూటమి అధికారంలోకి రాదు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి బాలకృష్ణ కూడా నమ్ముతున్నారు అన్నది ప్రధానంగా వైసీపీ ఆర్గ్యుమెంట్. మరి ఆయన ఎప్పుడు కొనుగోలు చేశాడు? నిజంగా కొనుగోలు వెనుక అంతవ్యూహం ఉందా, లేకపోతే ఆయన జనరల్గా గతంలో ఎప్పుడన్నా తీసుకున్న ప్రాపర్టీనా అన్న విషయాలు తేలాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా పొలిటికల్గా ఏ చిన్న అంశాన్ని వదులుకొని రాజకీయ పక్షాలు ఈ రకంగా కూడా వాడుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో మనం డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లోకి వెళ్ళడానికి ముందు ఈ మొత్తం వ్యవహారం మీద ఒకసారి మా వైజాగ్ ప్రతినిధి కన్నబాబుతో ఒకసారి మాట్లాడదాం. కన్నబాబు, ఎట్లా ఉన్నారు? ఏమనుకోవాలి దీన్నంతా కూడా? ఇవాళ చూస్తే ఖచ్చితంగా కొంత పొలిటికల్ హీట్ అయితే పెంచిన పరిస్థితి. వైజాగ్లో బాలకృష్ణ ఈ ల్యాండ్ కొనుగోలు చేశారు అన్న అంశం చుట్టే రాజకీయాలు తిరుగుతున్న పరిస్థితి. రైట్, ఓకే. మొత్తంగా ఇవాళ చూసుకుంటే రాజకీయ పక్షాలు ఏ విషయాన్ని కూడా అంత ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి కనిపిస్తలేదు. ఇప్పటికే మనకు చాలా తక్కువ సమయం ఉంది ఎన్నికలకు, ఇక రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది నామినేషన్లు వేయడానికి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ విమర్శలు పరస్పరం ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. పరస్పర విమర్శలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి అంటే ఏ చిన్న మైన్యూట్ అంశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేవు. ప్రతి చిన్న అంశాన్ని కూడా తమ రాజకీయం కోసం, తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు వాడుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ ఈ అంశం తెర మీదకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఏం జరగబోతోంది? నిజంగా బాలకృష్ణ ఇటీవల కాలంలో కొనుగోలు చేశారా, లేకపోతే పాతదేనా, లేకపోతే వారి కంపెనీ ఏదైతే చెప్తున్నారో వాళ్ళకు సంబంధించిన కంపెనీ కొనుగోలు వ్యవహారం, ఈ కంపెనీ కొనుగోలు వ్యవహారంలో అయితే ఇప్పటికైతే ఇద్దరు డైరెక్టర్లుగా చూపిస్తున్నారు. ఆ కంపెనీ ఏదైతే ఈ కొనుగోలు చేసిందో ఈ 10,000 గజాల స్థలాన్ని కొనుగోలు చేసిన కంపెనీలో ఇద్దరు డైరెక్టర్లుగా కనిపిస్తున్నారు. ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు ఆయన వైఫ్ వసుంధర, ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. రైట్, ఇదే అంశం మీద మా ప్రతినిధి కన్నబాబు ఉన్నారు. కన్నబాబు గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇదంతా? సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏదైతే విశాఖ పరిపాలన రాజధానిగా డెవలప్ అవుతున్నటువంటి తరుణంలో విశాఖలో భూములకైతే ఒక్కసారిగా రేట్లు వచ్చినటువంటి పరిస్థితి అయితే అందరికీ తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే పరిపాలనా రాజధానిగా నేను నెక్స్ట్ ఖచ్చితంగా సీఎం అయి తీరుతా, నేను అక్కడి నుంచే సంతకం పెట్టి పాలన స్టార్ట్ చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన దృష్టిలో పెట్టుకొని ఇటు బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ భూమిని కొన్నారంటూ కూడా వైసీపీ నాయకులు అయితే ఇక్కడ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వాకిలతో విశాఖ ఒక్కసారిగా ఏంటంటే ఇది ఈ టాపిక్ మీద హాట్ టాపిక్ గా మారినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా బయటికి రిలీజ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టీడీపీ నాయకులు కానీ లేదా ఈ నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొంతమందితో సిసివి సంప్రదించగా వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా మా దగ్గర లేవంటూ కూడా వాళ్ళు కొంత చెప్పడం జరిగింది. ఏదైతే ఋషికొండకి ఆనుకొని ఉన్నటువంటి సమీపంలోనే సుమారుగా కొంత భూమిని
కొనుగోలు చేయడం ఒక్కసారిగా విశాఖలో హాట్ టాపిక్ గా మారింది. అయితే పరిపాలనా రాజధాని అవుతున్నటువంటి ప్రాంతానికి దగ్గరలోనే రేపు పొద్దున్న ఏదైనా ఇండస్ట్రీల్ గా లేదా మరే ఇతర కారణాల కూడా బాలకృష్ణ కొంత భూములు కొనుగోలు చేసడం అన్నటువంటి టాపిక్ అయితే ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నటువంటి విషయం అయితే ఇక్కడ జరుగుతుంది సార్. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎవరు చెప్పలేదు, కానీ కొన్ని డాక్యుమెంట్స్ అవి నిజంగా నకిలీవా లేదా నిజంగా ఒరిజినల్ అనే విషయం పేరు కూడా కొంత చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం సార్. అయితే విశాఖలో ఏదైతే పరిపాలనా రాజధాని కనుక అయితే భవిష్యత్తులో అక్కడ మనకి కొంత స్థలం ఉండాలి, ఆ స్థలంలో మనది ఓన్ ప్లేస్ ఉండాలి అనే భావంతో బాలకృష్ణ కొనుండొచ్చేమో అని చెప్పేసి కొంతమంది వాదన కూడా వినిపిస్తుంది సార్. ఏదేమైనప్పటికీ కూడా విశాఖలో కొంత ల్యాండ్ కొనప్పటికీ ఒక ఇష్యూ మటుకు ప్రస్తుతం అన్ని రాజకీయ వర్గాల్లోనే కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి సార్. రైట్ అండి, ఓకే. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి గెస్ట్లను ఒకసారి పరిచయం చేసుకుందాం. ఇదే అంశం మీద మనం డిబేట్కి వెళ్దాం. టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు ఉన్నారు, వైసీపీ సీనియర్ నాయకులు వాడిశెట్టి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కుమార్ యార్లగడ్డ గారు ఉన్నారు. మనం ఒకసారి సయ్యద్ రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారు నమస్తే సార్. నమస్తే అండి. రవి గారు, ఏంటి మీరు ఫిక్స్ అయ్యారా ఏమన్నా వైజాగ్ రాజధాని కాబోతుంది అని చెప్పేసి? ఏంటి బాలకృష్ణ గారు ల్యాండ్ కొనుగోలు చేశారట, అది ఎట్లా చూడాల్సి ఉంటుంది? బాలకృష్ణ గారు అందుబాటులో మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి అలాగే 6 టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. బాలకృష్ణ గారు మీ టీవీకి అందుబాటులోనే ఉంటారు కదా, ఆయన ప్రచార పర్వంలోనే ఉన్నారు. ఆయన దగ్గర పంపించండి ఎవరినైనా. విశాఖపట్నంలో ఆ కొండల దగ్గర పంపిస్తే ఉపయోగం ఉంది. ఎప్పుడు కొన్నారు, ఎందుకు కొన్నారు అనేది ఆయన చెప్తాడు. అది ఆయన ప్రైవేట్ విషయం, అది పార్టీ విషయం కాదు. తెలుగుదేశం పార్టీలో సంప్రదించి ఆయన ఏమి భూమి కొనలా, ఆయన వ్యక్తిగతమైన ఆస్తి. అయితే విశాఖపట్నంలో కొన్న వాళ్ళందరూ కూడా అది రాజధాని అయిపోతుందనే కొంటున్నారా, లేదా ఒక బాలకృష్ణ కొంటేనే అది రాజధాని అవుతుందా? విశాఖపట్నం రిజిస్టర్ ఆఫీస్లో రోజు లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. అది విశాఖపట్నం రాజధాని అయిపోతుంది, ముఖ్యమంత్రి వచ్చి ఆ పైన మహారాజు ప్యాలెస్లో కులుకుతూ ఉంటాడు, మనం ఇక్కడ నుండి చూసి చాలా ఆనందించవచ్చు అని చెప్పి స్థలాలు ఉంటున్నారా? విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందే అది పెద్ద నగరం. అది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచే విశాఖపట్నం చాలా పెద్ద నగరం. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి ఒక వాణిజ్య కేంద్రం. అక్కడ 2 ఓడరేవులు ఉన్నాయి, విమానాశ్రయం ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది, అనేక కంపెనీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు పారిపోయేది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలా. దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆయన విశాఖపట్నం రాజధాని అని చెప్పాడు కాబట్టి ఈయన కొన్నాడంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అని చెప్పి మాట్లాడే వాళ్ళకి మనం ఏం జవాబు చెప్తాం? ఇప్పుడు పులి ఉండాలా, పులి ఉంటే తోక ఉంటుంది. అదిగో పులి అన్నాడు ఒకడు, ఇదిగో తోక అని చెప్పి ఇక్కడ చూపించారంట. అలాగా బాలకృష్ణ గారికి తెలుసు వైసీపీ అధికారానికి రాదని, దానికి ఆ సీన్ అయిపోయిందనే సంగతి బాలకృష్ణ గారికి తెలుసు, విశాఖపట్నం ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇంకా ఈ 24 రోజులు ఇలాంటి గ్యాసిప్స్ మీద మనం మాట్లాడుకునే కర్మ మనకు పట్టుద్ది, అందులో ఏం సందేహం లేదు. ఈయన 5 సంవత్సరాల్లో విశాఖపట్నంలో అభివృద్ధి చేసింది ఏముందంటే, ఏదైనా ఒక కంపెనీ తెచ్చాడా, ఓ బిల్డింగ్ కట్టాడా? ఆయన ఉండటానికి ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు ప్రభుత్వ ధనంతో 500 కోట్లు ఖర్చు పెట్టి, ఆ రిషికొండనే బోడిగుండు చేసి. కాబట్టి ఇవాళ విశాఖపట్నం రాజధాని అయ్యే ప్రసక్తే లేదు. ఆయన అక్కడికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తే అంతకంటే ఉత్పన్నం కాదు. కాబట్టి ప్రజలు అమరావతిని రాజధాని కోరుకుంటా ఉన్నారు, విశాఖపట్నం ప్రజలు అమరావతిని కోరుకుంటారు. విశాఖపట్నం అభివృద్ధికి, రాష్ట్రం అభివృద్ధి అయితే విశాఖపట్నం కూడా అభివృద్ధి అవుతుంది, అందులో సందేహం లేదు. అనేక రకాలైనటువంటి అవకాశాలు విశాఖపట్నానికి ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నోటితో విశాఖపట్నం నిన్న పర్యటన చేశాడు. నేను వస్తే 3 రాజధానులు కడతానన్న మాట చెప్పలేకపోతున్నాడు, పాపం సిగ్గుపడతా ఉన్నాడు. ఎందుకంటే 4 సంవత్సరాల నుండి చెప్పి నోరు నెప్పెట్టింది. ఇక ఈయన మాటలు ఎవరు, అది గులకరాయ దాడిలాగానే ఉంటుంది. విశాఖపట్నం రాజధాని చెప్తే జనం నవ్వుకొని
పోతారని చెప్పేసి ఆయన ఉత్తరాంధ్రలో కూడా ఎక్కడ ప్రస్తావించట్లేదు. నేను వస్తే 3 రాజధానులు కడతా, నేను వస్తే పోలవరం కట్టేస్తా, నేను వస్తే పరిశ్రమలు తెస్తా, నేను వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తా, నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధిస్తా, నేను వస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తా, నేను వస్తే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా, ఏం చెప్పుకోలేకపోతా ఉన్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే మారీచులు, ABN, TV5, ఈనాడు నాకు లేవే, వాళ్ళకే ఉన్నాయే, వాళ్ళందరూ కూడా పెత్తందారులు, నేను పరమ పేదవాడిని, నేను చాలా పేదవాడిని, నాకు ఉండటానికి ఇల్లు లేదు, నేను పేదవాళ్ళ పక్షం అని చెప్పి మాట్లాడుకొని ఆయన టైం పాస్ చేస్తూ ఉన్నాడు. రేపు 13వ తారీఖు మే 13వ తారీఖు నాడు ప్రజలు పెద్ద ఎత్తున ఇతని పరిపాలనకి స్వస్తి పలకబోతా ఉన్నారు. జూన్ 4వ తారీఖు నాడు పాలెట్ బ్యాక్స్లో నుంచి విప్లవం పగలు కొట్టుకొని తీర్పు రాబోతా ఉంది. అప్పుడు మాట్లాడదాం ఈ విశాఖపట్నం రాజధాని, అమరావతి రాజధాని, కర్నూలు రాజధాని అనేది అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. రైట్ సార్. రామ్ కుమార్ గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? మీ అలయన్స్ పార్ట్నర్స్కి అవకాశం లేదు అన్న ఇండికేషన్ని ఇవాళ వైసీపీ నుంచి ప్రచారం జరుగుతున్న పరిస్థితి. మీ క్వశ్చన్ నాకు క్లారిటీ లేదు, మళ్ళీ చెప్పండి బలరాం గారు. ఒకటి, ఇవాళ బాలకృష్ణ గారు వైజాగ్లో ల్యాండ్ కొనుగోలు చేయడం ద్వారా వైజాగే క్యాపిటల్ అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడు అని చెప్పి ఇండికేషన్ ఇచ్చాడు అన్నది వైసీపీ ఆర్గ్యుమెంట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ రకంగా చెప్పుకుంటే ఇప్పుడు మీ అలయన్స్ పార్ట్నర్స్ అంతా కూడా ఓడిపోతారు అని చెప్పి ఒక ఇండికేషన్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. నమస్తే అండి. సరే, మిగతా ఇద్దరికి కూడా నాకు ఈ లాజిక్ ఏంటో అసలు నాకు అర్థమే కాలేదండి. నెంబర్ 1, కొనుక్కున్నారన్న విషయం అఫిడవిట్ లో మీకు తెలిసింది అంటారు, అక్కడే రాసి ఉంటారు కదండి ఎప్పుడు కొన్నారు అనేది, ఆ డేట్ లేదంటారండి. ఎస్, అఫిడవిట్ లో చూపించారు. వీళ్ళెవరో దాన్ని ఛేదించి బయటికి తెచ్చింది ఏం కాదు, పాపం ఆయన బాలకృష్ణ గారు ఆయన అఫిడవిట్ లో పెట్టుకున్నారు. కాదండి, అంటే ఎవరైతే అంటే మీ ద్వారానే మీరు అనేది ఏంటంటే ఎవరో అన్నారంటారు కదా వైసీపీ నాయకులు, వాళ్ళు కూడా అందులోనే యూజువల్లీ ఏంటంటే ఈ అఫిడవిట్ వేసినప్పుడు అందులోనే డేట్ ఆఫ్ ఎక్విజిషన్స్ ఆర్ వెదర్ ఇట్ హాస్ ఇన్హెరిటెడ్ అనేది అందులో ఉంటుందండి ఆ నామినేషన్ లోనే. అది కూడా ఉంటే అంటే అసలు ఇప్పుడు ఈ టాపిక్ మీద ఈవేళ మనం చర్చకు తీసుకోవడమే నాకేమో అసలు ఏమో అర్థం అనేది చర్చ ఉంది. ఆ డేట్ అన్నా ఉంటే ఎంతో కొంత ఎందుకు అనే దానికి కొంత చర్చ ఏదో రోజుకు ఒక టాపిక్ కావాలి కాబట్టి వేరే టాపిక్ ఎంచుకునేవాళ్ళు. రీజన్ ఉందిలేండి, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కనుక దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పి మీరు దానికి సిద్ధంగా ఉన్నారా లేదా తెలుసుకుందామని అంతే. పబ్లిక్ దాన్ని చూస్తారు కదా. ఎప్పుడు కొన్నాడు అనేది కావాలి కదా. ఆయన ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం కొన్నాడు అనుకోండి, అది వాళ్ళ అఫిడవిట్ లో పెట్టారు. వాళ్ళు జనవరిలో కొన్నారని చెప్పని అంటున్నారు. అది ఆర్గ్యుమెంట్ మనకు అది డేట్ నాకు కన్ఫర్మ్ కాలేదు. కొనడం అని అఫిడవిట్ లో మాత్రం ఉంది, ల్యాండ్ ఉన్నట్టుగా. ఒక మాట ఏంటంటే, సరే నాకు వైజాగ్ లో ల్యాండ్ ఉందండి, నాకు వైజాగ్ లో సైట్లు ఉన్నాయి, నాకు అమెరికాలో పొలం ఉంది. అంటే అంటే బీజేపీ వస్తే నేను బీజేపీ వాళ్ళంతా అమెరికాలో ఒక నగరంలో క్యాపిటల్ అయిపోద్ది నగరం, నేను ఏదో పల్లెటూరులో కొనుక్కున్నాను సార్, నేను అమెరికాలో పనిచేసేటప్పుడు అక్కడ క్యాపిటల్ అయిపోద్దని నేను కొనుక్కున్నానా? అంటే అసలు లాజిక్ ఏ విధంగా ఉన్నాను? పోని నా విషయం వదిలేయండి, సీఎం పోస్ట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ ఉంది, ఆ రోజుకి అక్కడ క్యాపిటల్ అని ఆయన నమ్మి కదా అన్నది. మరి ఇప్పుడు అక్కడి నుంచి తీసేసి 3 క్యాపిటల్స్ ఎందుకు అంటున్నాడు? దాన్ని కూడా వదిలేద్దాం, ఎందుకంటే ఆయన ఏదో తిక్క కొలిది ఆయన చేస్తున్నాడు, నచ్చలేదు అనుకుందాం. బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది కదా, విశాఖపట్నంలో ఉంది కదా, హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉంది కదా, ఎక్కడ క్యాపిటల్ పెడదామని మీరు వైజాగ్ ఒకటే ఎందుకు డిసైడ్ అయ్యారు? అంటే నేను ఇది ఈ లాజిక్ని బట్టి, మీ లాజిక్ని బట్టి అయితే నాకైతే అర్థం లేదండి. ఈ లాజిక్ అంటే సెన్సిబుల్ అయితే నాకు అనపట్లేదు. ఆయన ఈ మూడు మాటల నుంచి మీకు అర్థమైందా లేదండి? అసలు నాకు ఏ విధంగా తీసుకోవాలి దీని డిస్కషన్స్ అనేది నాకు అర్థం కావట్లేదండి. రాజకీయాల్లో ప్రతి చిన్న విషయాన్ని వాడుకుంటారు సార్, అందులో భాగంగా వాడుకుంటున్నారని చెప్పేసి అదే అంటున్నాను. ఇది ఏమండి మనం వాడుకోవాల్సింది ఏంటంటే, వైజాగ్ లో పీపుల్ ఏమనుకుంటున్నారు, వైజాగ్ లో క్యాపిటల్ రావాలని అక్కడ ప్రజలు ఏమని అనుకుంటున్నారా, ఇస్తే ఏమన్నా ఇప్పుడు కన్నా అభివృద్ధి ఎక్కువ జరుగుద్దా,
లేకపోతే ఇప్పుడున్న అభివృద్ధి ఆగిపోద్దా? ఇది కదా సార్ మనం తీసుకోవాల్సిన టాపిక్స్. లేకపోతే వాళ్ళు మాట్లాడాల్సిన వైసీపీ నాయకులు, మీరు తీసుకున్నారంటే వైసీపీ నాయకులు మాట్లాడారు కాబట్టి తీసుకున్నారు అని అనుకోవాలి. ఇది కదండి మనం మాట్లాడాల్సింది. మీరు ఏమన్నా నిన్న మొన్నట్లు అక్కడ వైజాగ్ లోకల్ టీవీలో వాళ్ళు ఈ చిన్న చిన్న ఇంటర్వ్యూ క్లిప్స్ నడుస్తున్నాయి, అవి ఏమన్నా చూసారా లేదో? ఇదిగో మనిషి అనేవాడు ఎవడేంటి, అసలు చదువుకునేవాడు మనిషి అనేవాడు ఎవడేంటి? ఏదో వాడు 4 డబ్బులు వచ్చేస్తున్నాయి, తినేస్తున్నాను, ఇలా చేస్తే ఆ కేసులు అవుతాయి. మనిషి అనేవాడు క్యారెక్టర్ ఉన్నవాడు ఎవడేంటి నేను చెప్తాను. ఫర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ రెడ్డి బై క్యాస్ట్. నా క్యాస్ట్ నా వెలవాలని చేస్తే చచ్చేది మా మనదాన్ని. మీరంటే మీరు నాకు ఆ దొంగ బుద్ధి ఉంటే నేను వాడికి జగన్కే వేస్తాను. మంత్రులందరూ అలాగే అంటారు, చెప్తాను. ఓకే సరే అంటే నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను. అంటే ఏమనుకున్నా, ఆయన వైజాగ్ వాసి, నేను వైజాగ్ లో ఉంటాను, నేను మనం ఎవడు మనకు మంచి పాలన అందిస్తాడు, మనకు రాబోయే రోజుల్లో ఏం చేస్తాడు, ఇస్తున్నాడు అని పేరుకే కొంత ఇస్తున్నాడు కానీ డెవలప్మెంట్ ఎక్కడ లేకుండా చేస్తున్నాడు, నేను ఎయిన్ అనేది ఆయన సారాంశం. చివరిలో వేరే విషయం చెప్పాడు కానీ నేను అటువంటి వాటికి నేను నాకు బేసిక్గా ఇంట్రెస్ట్ ఉండదు, నేను వాటికి వెళ్ళనండి. ఎందుకంటే నేను ప్రపంచం తిరిగి వచ్చాను, ఒక మైన్యూట్ థింగ్స్ మీద ఉండిపోతే ప్రపంచం చాలా పెద్దది. అఫ్కోర్స్ ఇక్కడ ఉన్న ప్రజలు చిన్న చిన్న వాటికి ఉండిపోతాడు, అది వేరే విషయం. ఇది మనం మాట్లాడుకోవాల్సింది. మనకి ఏం కావాలి? ఇప్పుడు పాలించే నాయకుడు ఇస్తున్నాడా? కాదు, ఇవ్వట్లేదు. వచ్చేవాడి మీద నమ్మకం ఉందా? ఎవరైతే మనకి ఇస్తారు, కాదు ఇతనే బెటర్గా ఉన్నాడు, ఉన్నవాడే ఇతనికే మనం ఓటేద్దాం, ఇటువంటి వాటి మీద ఏమైనా ఉంటే అర్థవంతంగా ఉంటుంది. పోనీ దొంగ సొమ్ము ఏమైనా లాగేసుకున్నాడా ఇవాళ అంటే నేను ఆ పార్టీలో మా పార్టీ వ్యక్తి కాదు కాబట్టి, కానీ మా పార్టీ వ్యక్తి అయితే విత్ డీటెయిల్స్ నేను మాట్లాడతానండి. దానికన్నా రఫీ గారు ఎక్కువ మాట్లాడే హక్కు ఉంది ఈ విషయం మీద. కానీ అయినా సరే మీ టాపిక్ నన్ను ఎలియన్స్ పార్ట్నర్ మీరు ఓడిపోతారంటున్నారు కాబట్టి, ఆయన ఏమైనా దొంగ సొమ్ము లాగేసుకున్నాడు, ఎవరిదైనా బలవంతంగా లాక్కున్నాడా, ఆ ఆధారాలు ఏమైనా ఉంటే ఏమంటే టీడీపీ అండ్ ఎలియన్స్ పార్ట్నర్స్ అక్కడికి వస్తే మీరు ఈ పనులు చేస్తారు, మీరు దానికి ఓటేయకండి, ఎందుకంటే వాళ్ళు దొంగలో ఆ పార్టీకి ఓటేయండి అని చెప్పడానికి ఎక్కడికైనా సరిపోతారు. ఇవన్నీ లేకుండా అక్కడ ఏదో వచ్చాడు ఆయన కొనుక్కున్నాడంటే దానికి ఏమి లాజిక్ ఉంటుంది సార్? నాకైతే లింక్ లేదు. మేము ఏం చేస్తాం అనేది మాకు అనకాపల్లిలో ఉన్నాడు మా ఎంపీ అభ్యర్థి, ఆయన ఏం చేస్తాడు అనేది, లేకపోతే ఆయన నచ్చితే ఆయన ఓటేస్తాడు, నిజంగా ఆయన నచ్చలేదు అనుకోండి ప్రజలే ఓడించేస్తారు. సో సింపుల్. ఒక ఆస్తి కొనుక్కుంటే దాని మీద టాపిక్ ఏది వేరే విధంగా వెళ్ళిపోతే దానికి ఏం అర్థం లేదండి. ఇప్పుడు అక్కడికి వస్తే వైజాగ్ లో ఇటు నుంచి ఇక్కడ ఎంటర్ అవుతుంటే లంకెలపాలెం ఉంటది, ఫార్మా ఇండస్ట్రీ. ఫార్మాలో ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? ఫార్మా ఇంకా డెవలప్ అయితే చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్ పెరుగుద్దా? లేకపోతే ఫార్మాలో పనిచేసేవాళ్ళు అక్కడ ఏమైనా ఇల్లు కనుక్కుంటారా? లేకపోతే అక్కడ రిషికొండకి వెళ్ళిపోతే అక్కడ ఏమైనా వస్తాయా? అక్కడ ఏమైనా ఇంకా ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏమైనా వస్తారా? వస్తే ఆ చుట్టుపక్కల ఏమైనా కొనుక్కుంటారా? ఏమన్నా అసలు ఇవన్నీ కాదండి. బాలకృష్ణ అనే ఒక సినిమా యాక్టరు, ఆయన సినిమాలో ఫ్యూచర్ ఇప్పుడు రాబోయే కాలంలో సినిమా ఇండస్ట్రీ అక్కడికి వస్తుందేమో, నేను అక్కడ నటించి ఎక్కువ కాలం అక్కడ గడపాల్సి వస్తుందేమో నటించడానికి అని అనుకున్నది కొన్నవారిని ఎందుకు అనుకోకూడదు? సో సింపుల్ కదండి. అక్కడ ఆల్రెడీ స్టూడియోస్ ఉన్నాయి, ఆ స్టూడియోల స్థలాలు కూడా కొట్టేయాలని అనుకున్నారని ఆ స్టూడియో ఓనర్ గారు వేశారు. ఇవి ఎందుకు తీసుకోకూడదు మనం? ఓకే రైట్ అండి. నారాయణ రెడ్డి గారు సురేష్ స్టూడియోని కొట్టేశారండి కోర్టు, మళ్ళీ కోర్టు కొట్టేసింది కానీ లాక్కోవాలని చూశారని ఆయన కోర్టులో వేశారు కదా. అవునవును రైట్. నారాయణ రెడ్డి గారు ఏంటి మీకు అసలు అక్కడ వైజాగ్లో క్యాపిటల్ సిటీ వచ్చే అవకాశమే లేదు, అనవసరంగా దీన్ని తెర మీద తెచ్చి ఏదో ఇష్యూని డివియేట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుందా వైసీపీ? డిబేట్లో ఉన్న పెద్దలకి నమస్కారం అండి. బలరామ్ గారు మీకు నమస్కారం, 6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం సార్. ఒకటి, సాధారణంగా రాజకీయాల్లో ప్రతి సంఘటన కూడా ఆ రాజకీయ పరిస్థితుల్ని, ఆ పార్టీ యొక్క ఉద్దేశాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారనేది వాస్తవం. ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారి విషయంలోనికి వచ్చినట్లయితే, నందమూరి బాలకృష్ణ గారి విషయాన్ని మేము రాజకీయంగా వాడుకునే ఉద్దేశం మాకు లేదు. ఎందుకంటే మీరు పెట్టిన డిబేట్ యొక్క ఉద్దేశాన్ని నేను ఏ విధంగా మీరు ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు కాబట్టి నా ఉద్దేశం కూడా ఏంటంటే, సాధారణంగా నందమూరి బాలకృష్ణ గారు 2014-2019 మధ్యలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన
అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు అక్కడ ఆయన కొంత భూమిని కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఎందుకంటే అతను ఇన్వెస్టర్ అవ్వచ్చు నందమూరి బాలకృష్ణ గారు. ఎందుకంటే అక్కడ 6.5 కోట్లు పెట్టి అతను భూమిని కొన్నాడు. ఆ భూమిని కొన్న తర్వాత సాధారణంగా అమరావతి క్యాపిటల్ అయినట్లయితే అమరావతి డెవలప్ అవుద్ది, అమరావతి డెవలప్ అయినట్లయితే ఆ భూమి యొక్క విలువ పెరిగిద్ది అనే ఉద్దేశంతో అతను భూమి కొని ఉండొచ్చు. లేదా ఇందాక రామ్ కుమార్ గారు చెప్పినట్టు ఒకవేళ అమరావతి రాజధాని అయితే అక్కడ ఉండొచ్చు అనే ఉద్దేశం ఉండొచ్చు. బట్ వైజాగ్ ఇప్పుడు 2019, 2024 దగ్గర అమరావతిలో ముందు కొన్నారు, అక్కడ నష్టపోయారట. చెప్పండి. 2019, 2024 వచ్చేటప్పటికి ఆయన 2019 చివరిలోనో 2020 మొదట్లోనో లేకపోతే 2022 మొదట్లోనో కొనుంటే వేరుగా ఉండుండేది. ఎప్పుడైతే 2024 ఎన్నికలకు వెళ్ళడానికి ముందు ఈ జాన్యువరి నెలలో 2 నెలల క్రితం అతను 65 కోట్లు పెట్టి ఒక 2 ఎకరాల భూమి దగ్గరికి 10,475 గజాలు అనుకుంటాను నేను. ఈ 10,475 గజాలని భూమిని అక్కడ కొనడం జరిగింది. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనే ఒక ప్రోగ్రాంలో భాగం గతంలో మనం మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు తెలుగువారు, అది ఆంధ్రప్రదేశ్ చెందిన వారు నష్టపోయారు. తర్వాత హైదరాబాద్ను రాజధానిగా చేసుకున్నాం. హైదరాబాద్ని డెవలప్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం నష్టపోయినాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమరావతిని రాజధానిగా చేశారు. అమరావతి రాజధానిగా చేసి గ్రాఫిక్స్ రాజధాని చూపించారు తప్ప రాజధాని డెవలప్ చేసే పరిస్థితులు ఎక్కడ కూడా తీసుకురాలేదు. దగ్గరికి అంటే ఒక మాట ఏంటంటే సాధారణంగా ఒక రాజధాని, ఒక కొత్త రాష్ట్రం ఏర్పడేటప్పుడు మనం 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ని క్యాపిటల్గా చేసుకుని ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకోవడం కోసం మన విభజన హామీల్లో ఒకటిగా ఉంది. ఆ టైంలో సమైక్యవాదులు కూడా 10 సంవత్సరాలు మాకు చాలదు, ఇంకొక 5 సంవత్సరాలు పెట్టి 15 సంవత్సరాలుగా హైదరాబాద్ని మాకు రాజధానిగా ఉంచండి కూడా మనం డిమాండ్ కూడా పెట్టి దాని గురించి కూడా ఉద్యమం చేశాం మనం. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క 6 నుంచి సంవత్సరం 9 రోజులు కూడా అక్కడ లేకుండా ఓటుకు నోటు కేసులు అడ్డంగా బుక్ అయిపోయి రాత్రికి పరుగును వచ్చేసి ఒక అమరావతి అనే రాజధాని అనే దాన్ని చూపించి మనల్ని, ఎందుకంటే అప్పుడే బాలారిష్టాలు కూడా దాటింది. ఒక రాజధాని ఒక ఏర్పాటు కూడా ఇంకా కానీ ఈ రాష్ట్రానికి దగ్గరికి 62,000 ఎకరాల భూమిని తీసుకుంది. 62,000 ఎకరాలు అంటే మీకు 27,000 ఎకరాలు దాటి ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లో తీసుకున్నారు. కూడా అక్కడ గవర్నమెంట్ భూమి ఉంది, అక్కడ చాలా రకాల భూములు ఉన్నాయి. ఇవన్నింటినీ కలిపి అతను 62,000 ఎకరాల భూమి తీసుకొని ఒక రాజధాని డెవలప్ చేయాలనుకున్నాడు. అంటే అసలు మన దగ్గర రూపాయి లేదు, మనం రెవెన్యూ లోటుతో ఉన్నాం, మనం ఆర్థిక లోటుతో ఉన్నాం, మనం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? హైదరాబాద్ టాపిక్ క్యాపిటల్ కోసం అండి, లేకపోతే ఒక 10 సంవత్సరాల క్రితం టాపిక్ ఇది. దాని గురించి మాట్లాడదామండి. రైట్. రామ్ కుమార్ గారు, నేను రాజధాని అంటే చెప్పండి మంచి విషయం అయితే చాలా పాయింట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి రాజధాని లేదు అని అన్నారు. ఈ రాష్ట్రానికి ఎందుకు రాజధాని లేదు? ఈ రాష్ట్రానికి ఆల్రెడీ అమరావతి రాజధాని ఉందా లేదా అనేదా ఏంటో సార్ డిబేట్. రవి గారు నాకైతే తలనొప్పి వచ్చింది. వినండి పాపం. నారాయణ రెడ్డి గారు చెప్తున్నారు. ఏదో అది కాదు సార్. నారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక మాట. ఇప్పుడు టైం అడిగితే గడియారం తయారీ గురించి చెప్తే ఎలాగ సార్? బలరాం గారు, అంటే మీరు కూడా మన టాపిక్ ఏంటనేది క్లారిటీతో ఉండాలి. క్లారిటీతో ఉండాలి. అతను చాలా తీసుకున్నాడు. చెప్పండి. నేను విషయాలు చెప్పానా లేదా వైజాగ్ క్యాపిటల్ అనేది రావాలా అనేది పాయింట్ మాట్లాడాను. నేను మాట్లాడమంటే చేస్తాను. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేస్తున్నారు జనాలు, ఒడిశా నుంచి వచ్చేస్తున్నారు జనాలు. అన్న రామ్ కుమార్ రామ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. రఫీ గారు ఏదో చెప్తున్నారు, ఒక్క నిమిషం ఆగండి.
నారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం. రఫీ గారు ఏదో చెప్తున్నారు, ఒక్క నిమిషం ఆగండి. రఫీ గారు బలరాం గారు దయచేసి రఫీ గారు మాట్లాడితే ఒక్క నిమిషం. నారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఆయన ఏదో చెప్తున్నారు, సజెషన్ ఇస్తున్నారు. రైట్. రఫీ గారు నేను మాట్లాడితే 3 నిమిషాలే. మీరు 3 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను రైట్ రైట్ మీకు వస్తుంది అని ఉండండి. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్. రఫీ గారు ఏదో చెప్పండి, మీరు చెప్పండి. రఫీ గారు. బలరాం గారు, ఈ టాపిక్ లో పస లేదు, ఈ టాపిక్ లో లాజిక్ లేదు. ఒక్క నిమిషం మాట్లాడిద్దాం ఆయనతో మాట్లాడిద్దాం. ఒక్క నిమిషం రఫీ గారు, వేరే టాపిక్ పెడితే ఒక్క నిమిషం. నారాయణ రెడ్డి గారు రెస్పాండ్ అయినట్టు మీరు నేర్పిస్తాను నేను. నారాయణ రెడ్డి గారు పాసిపడ దాసరి అనే పద్ధతిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నోటు కేసు. రైట్. నారాయణ రెడ్డి గారు రైట్. ఒక్క నిమిషం రఫీ గారు ఒక్క నిమిషం. నారాయణ రెడ్డి గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు 62,000 ఎకరాలతో రాజధాని అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారో, వచ్చి 3 రాజధాని సిస్టమ్ను మేము తీసుకొచ్చాం తెర మీదకి. తీసుకొచ్చి విశాఖపట్నాన్ని అడ్మినిస్ట్రేటివ్ రాజధాని గాను, మనం ఏదైతే జ్యుడిషియల్ క్యాపిటల్ గా కర్నూలు, రాజధాని అమరావతి నుంచో పెట్టారా ఈ సంవత్సరాల్లో? దగ్గరికి వచ్చేటప్పటికి అన్న ఆగన్నా, నేను మాట్లాడుతున్నా నాకు. ఒక్క నిమిషం రఫీ గారు. ఎన్నికలు కూడా వచ్చేసి ఇంకా విశాఖపట్నం రాజధాని ఇంకెప్పుడు పెడతారు? రైట్. రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి. కాబట్టి నారాయణ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. నారాయణ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. నారాయణ రెడ్డి గారు చెప్పండి. సింగిల్ లైన్ మీరు మాట్లాడిన తప్పు. సింగిల్ లైన్ ఇదే కదా చెప్పాలి. విశాఖపట్నం వస్తుంది అనుకుని బాలకృష్ణ గారు కొన్నారు. ఎప్పుడు కొన్నారు చెప్పండి, ఎన్నో తారీఖు కొన్నారు? నేను చెప్తున్నానన్నా, మరి మీరు చెప్పినప్పుడు నేను మిమ్మల్ని అడగలేదు కదా. నేను టాపిక్ చెప్పారు రామ్కుమార్ గారు చెప్పారు. మాట్లాడింది కరెక్టే అండి. నేను చాలా లైవ్ లో టైం వేస్ట్. రామ్ కుమార్ గారు చెప్పారు, ఆయన డేట్ చెప్పారు జనవరి అని చెప్పారు ఆయన. మీరు వినలేంటున్నారు. ఓకే నేను చెప్తున్నానుగా, ఈ రోజుని ఎప్పుడైతే మేము అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్నామో, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా మేము అన్న తర్వాత ఇటీవల కాలంలో ఆఖరికి రేస్ సర్వే మన తెలంగాణలోనే కర్ణాటకలోనే వాళ్ళు ఏదైతే సర్వే ఇచ్చారో అది యాక్యురేట్ గా ఆ సర్వే ప్రకారం వచ్చాయి. కాబట్టి ఇప్పుడు రేస్ సర్వే కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఉన్నాయండి. ఆ సర్వేలో మీకు 4 సీట్లు కూడా రావని చెప్తున్నారు. వాటి గురించి చెప్పమంటారా? మాట్లాడుకోవద్దులేండి. టాపిక్ ఏంటి? రైట్. ఒక నిమిషం రఫీ గారు ఒక్క నిమిషం సార్. నారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం. రఫీ గారు కాదు బలరాం గారు నారాయణ రెడ్డి గారితో 1-to-1 పెట్టి బాలకృష్ణ గారు మేమిద్దరం అయిపోయింది. రైట్. మీ దగ్గరికి వస్తున్నా. ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. నేను ఫస్టే చెప్పాను, ఇది ఈ టాపిక్ నాకన్నా రఫీ గారు ఎక్కువ మాట్లాడాలి. బట్ మిత్రపక్షం గురించి ఒక ప్రశ్న వేసారా, దాని చుట్టూ ఏముందనేది వాటి గురించే మాట్లాడేది. ఒక నిమిషం రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారు ఆయన నారాయణ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఆ విషయంలో బాలకృష్ణ గారు ఖచ్చితంగా నమ్ముతున్నారు కనుకనే అక్కడ కొన్నారు, అది జనవరిలో కొన్నారు అని చెప్తున్నారు. ఆయన గతంలో అమరావతిలో కొన్నారు, నష్టపోయారు. ఉందండి, ప్రింట్అవుట్ చూపించండి. ఆయన జనవరి నెలలో కొన్నారని ఎఫిడవిట్ చూపించండి సార్, చూపించండి. నేను మీకెలా చూపెడతాను ఇక్కడ. రామ్ కుమార్ గారు గూగుల్లో చూపించుకోండి, గూగుల్లో కొట్టండి అన్న. రామ్ కుమార్ గారు రఫీ గారు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. గూగుల్లో రఫీ గారు రెస్పాండ్ అవ్వండి. కాదు ఊరికే ఏమీ లేకుండా ఈ డిబేట్ కి వచ్చి నేను చెప్పాను నువ్వు వెరిఫై చేసుకో అంటే అది ఎలా కుదురుద్ది రఫీ గారు? రైట్. ఒక్క నిమిషం రఫీ గారు రెస్పాండ్ అవ్వనివ్వండి ప్లీజ్. రఫీ గారు అయ్యా మీకు దండం పెడతా. బలరాం గారు ఆయన నారాయణ రెడ్డి గారిని పెట్టుకొని బాలకృష్ణ గారు ఎందుకు కొన్నారో, ఆ రేస్ సర్వే ఎందుకు వస్తుందో, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు, అక్కడే రాత్రిలో ఆ బిల్డింగ్ లో, ఆ కట్టినటువంటి బిల్డింగ్ లో పడుకుంటారు, పొద్దున పూట అక్కడే టిఫిన్ చేస్తారు అని చెప్పేసి పెట్టుకోండి. ఆయన విశాఖపట్నంలో స్థలాలు కొనే వాళ్ళందరూ రాజధాని వస్తుంది కడతారా? విశాఖపట్నం ఏమైనా ఏమి డెవలప్మెంట్ లేనటువంటి
అక్కడ స్టూడియోలు వస్తాయి భవిష్యత్తులో, అక్కడ చేస్తాము, అక్కడ రకరకాల ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి ఎవరైనా ఒక నిమిషం రవి గారు, అదే విషయం నారాయణ రెడ్డి గారు అడగండి. కమర్షియల్ యాక్టివిటీ ఉన్న చోట స్థలాలు కొంటాడు. ఇప్పుడు ఇది గాల్లో వార్తలు తీసుకొచ్చి ఏదో పెట్టడం, రోజు ఈ వార్త దీని మీద ఏం ప్రజలకు ఉపయోగపరమైనటువంటి ఏమైనా టాపిక్ పెట్టి చర్చిస్తే ప్రజలు వినేవాళ్ళు ఓహో ఇది అని చెప్పి తెలుసుకుంటారు. ఎందుకు సార్ వేస్ట్ చేస్తారు? పిలిచి మీరు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం అడుగుదాం. నారాయణ రెడ్డి గారు రవి గారు చాలా స్పష్టంగా మేమిద్దరం, నేను రామ్ కుమార్ గారు కిట్ అవుతాం, ఏదైనా వేరే సబ్జెక్ట్ పెడతానంటే ఉంటాం. ఏ సబ్జెక్ట్ మీద అయితే ఆయన మీరిద్దరు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పిద్దాం. ఎందుకు రఫీ గారు కొద్దిసేపు ఆగండి, కొద్దిసేపు కోఆపరేట్ చేయండి. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పిద్దాం. ఆయనతో నేను మేము చెప్తున్నా సరే దాని మీద మీరు పెడతానంటే ఎందుకు సార్ పిలవటం మమ్మల్ని? రైట్, ఒక్క నిమిషం నారాయణ రెడ్డి గారు చెప్పండి. రఫీ గారు ఒక మాట అడిగారు, అదేమి చిన్న నగరం కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టడానికి ముందే అది పెద్ద నగరము, అక్కడేదో ల్యాండ్స్ కొంటే అదేదో అక్కడికే క్యాపిటల్ వస్తుందని చెప్పి అనుకోవడంలో అర్థం ఉందా అని చెప్పని అడుగుతున్నారు ఆయన. అన్నా, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏవైనా అక్కడ భూమి కొనుక్కుంటే గగ్గోళ్ళు చేసేస్తారు, వాళ్ళ పేపర్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాస్తూ ఉంటారు. వీళ్ళు కొనుక్కుంటే మాత్రం అక్కడ సినిమా నటుడికి వస్తున్నాడు, సినిమా హీరో కాబట్టి కొనుక్కుంటాడు. ఎవరు అల్లరి చేశారు? ఎవరు అల్లరి చేశారు? నారాయణ రెడ్డి గారు మీరు ఆయన వెళ్ళిపోమని చెప్పారంటే ఎట్లా? పెట్టమని వాళ్ళని నువ్వు మాట్లాడుకోవాలతో రైట్, ప్రపంచ మేధావులో మాట్లాడుతావు అన్న నువ్వు. ఓకే, నారాయణ రెడ్డి గారు ఒక నిమిషం. అంతరిక్షం మేధావా? నారాయణ రెడ్డి గారు ఒక నిమిషం. రఫీ గారు మీరు అనుకున్నట్టుగానే రఫీ గారు ఒక్క నిమిషం, మీరు అనుకున్నట్టుగానే ఇవాళ ఈ అంశం కాదనుకుంటే ఇలాంటి అంశాలే ఎందుకు వస్తున్నాయి, ఇది పెద్ద విషయం కాదు అని చెప్పనే అభిప్రాయం వస్తుంటే ఈ అంశాలే చర్చకి ఎందుకు వస్తున్నాయి అని చెప్పానంటే ఏం చెప్తారు టీడీపీగా? మీరు పని పాట లేక వస్తున్నాయని చెప్పి ఎందుకు? అదే ఎటువంటి అంశాలు రావాలి తెర మీదకి? ఇవాళ వాడు పిల్లి తల కొరికాడంట, దాని మీద చర్చ పెట్టినట్టుగా ఉంది. ఎటువంటి అంశాలు చర్చ జరగాలనుకుంటున్నారు సార్ మీరు? ఏంటండి దేశంలో చర్చలు సబ్జెక్టులు లేవా? రాష్ట్రంలో ఇష్యూస్ లేవా? ఒక అమ్మాయి ఏలు కోసుకుంది, ఢిల్లీ వెళ్ళి ఏలు కోసుకుందండి. ఒక అమ్మాయి తన సొంత ఏలు కోసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, అక్కడ జరుగుతున్నటువంటి గంజాయి మీద, దాని మీద పెట్టండి సార్ చర్చ. రాష్ట్రపతి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళింది. అది మీకు కనిపించదు. బాలకృష్ణ ఏదో స్థలం కొన్నాడట, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, సినిమాల్లో నటిస్తున్నాడు, అంతర్జాతీయంగా డబ్బులు ఉన్నాయి. ఇక్కడ కాకినాడలో కొంటాడు, వైజాగ్లో కొంటాడు, హైదరాబాద్లో కొంటాడు, అమరావతిలో కొంటాడు, మెడ్రాస్లో కొంటాడు. ఇది పెద్ద చర్చ అండి. ఒక అమ్మాయి ఎందుకు ఏలు కోసుకుంది, ఎందుకు ఢిల్లీ వెళ్ళింది, ఏ సబ్జెక్టు రాష్ట్రపతికి చెప్తానికి వెళ్ళింది, అది మీకు కనిపించలేదా? దాని వెనుక ఉన్నటువంటి చర్చ జరిగింది. రఫీ గారు మనకి నచ్చని సబ్జెక్ట్స్ అన్ని అది పనికిరాని ఆ సబ్జెక్ట్ మేము డిస్కస్ చేసాము, మేము చేయలేదని మీకు ఎవరైనా చెప్పారా? మీరు చూస్తారా వీడియో? ఎట్లా మీరు అన్ని డిస్కస్ చేస్తారు కదా? ఆ అమ్మాయికి సంబంధించిన వీడియో కూడా వచ్చింది, దా వార్త కూడా వచ్చింది. ఎక్కడ పెట్టారు? దాని మీద పెట్టారు మీరు? రఫీ గారు, నేను మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. సబ్జెక్ట్ మీద ఎప్పుడు పెట్టారు మీరు? మంచిది కాదు, నువ్వే టాపిక్ డిసైడ్ చేయన్నా. టాపిక్ మీవే డిసైడ్ చేసి టీవీ వరకు చెప్పన్నా. రఫీ గారు ప్లీజ్ రఫీ గారు మీరు మాకు సబ్జెక్ట్స్ విషయంలో కూడా మీరు
మీరు ఒక స్థాయి వరకు మీకు ఉంది, కానీ మీరు అట్లా డిక్టేట్ చేయడం కరెక్ట్ కాదు. ప్లీజ్ ప్లీజ్, ఐ డోంట్ అగ్రీ విత్ యూ. ప్లీజ్ ఫలానా టాపిక్ పెట్టమని చెప్పే అవసరం నాకు లేదు, ఆ టైం కూడా లేదు. Right. ఏం టాపిక్ అది పెట్టవా బాబు, అది కరెంట్ ఇష్యూ కదా అని చెప్పారు ఒక ఉదాహరణకి. అలాంటివి 100 ఉన్నాయి. ఎస్ ఎస్ ఎస్, అవి చేస్తున్నారు, అవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు అనుకున్నట్టుగా ఏదో బయాస్డ్ ఉండే ఛానళ్ళ కాదు, మీకు అన్ని అంశాలు మేము డిస్కస్ చేస్తున్నాము. ఇప్పటివరకు మీరు చూసుకున్నారు రాష్ట్రంలో చాలా అంశాలను మీరే ఈ వేదికగా. రఫీ గారు ప్లీజ్, రఫీ గారు ప్లీజ్ ఒక నిమిషం మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి. రఫీ గారు మీ మీద గౌరవంతో రఫీ గారు ఒక నిమిషం మాట్లాడలేకపోతున్నందుకు నన్ను రఫీ గారు ఒక నిమిషం ఆగండి చెప్తాను నేను. ఇవాళ మీకు ఇదే వేదికగా మీరు చాలా అంశాల్లో పార్టిసిపేట్ చేశారు. చాలా ప్రజా సమస్యల మీద మనం డిస్కస్ చేశాము. ఎక్కడైనా మీకు నచ్చని సబ్జెక్ట్ వస్తే రావచ్చు కాక. ఒక నిమిషం అండి, ఒక నిమిషం మాట్లాడివ్వండి సార్. ఆయన స్థలం కొట్టడం ఏంటి, రాజధాని రావడం ఏంటి, రైట్ ఏమైనా సార్. రఫీ గారు ప్లీజ్ ఒక నిమిషం సార్. వినాలి కదా మీరు. ఇవాళ మీకు నచ్చని అంశం ఏదైనా ఒకటి వస్తే రావచ్చు కాక, మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు. కానీ ఇవాళ ఆ అంశమే పెట్టొద్దు, మీరు ఈ విషయంలో ఎందుకు తీసుకున్నారు, ఇటువంటివన్నీ మీరు మాట్లాడితే ఎట్లా? ఇవాళ బాలకృష్ణ అనేటైనా అవునన్నా కాదన్నా సినిమా నటుడండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి బామ్మర్ది, తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తి. ఆయన పోయి ల్యాండ్ కొనుక్కున్నాడు అని చెప్పానంటే ఎందుకు కొనుక్కున్నాడు అని చెప్పి జనాలు అడుగుతారు. దాని మీద డిబేట్ చేస్తున్నాము. మీరు సమాధానం చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే వదిలేయండి. మీరు ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నారు, వేరే సబ్జెక్టులు ఎందుకు తీసుకోవాలని చెప్పి మీరు డిక్టేట్ చేస్తే ఎట్లా సార్? మీ ఇష్టం పెట్టుకోండి. రామ్ కుమార్ గారు కూడా అన్నాడు. సార్ నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మీరు సమాధానం చెప్పగలిగితే చెప్పండి, మీరు లేకపోతే వదిలేయండి. నేను చెప్పలేనండి ఈ విషయంలో, వదిలేయండి అని చెప్పండి. టీవీ మా ఇష్టం, మా అనుకున్న సబ్జెక్ట్ పెడతామంటే పెట్టుకోండి. ప్రజలకు సంబంధించిన విషయాలు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు సంబంధించిన అంశాల మీద డిబేట్ జరుగుతుంది. రకరకాల అంశాల మీద జరుగుతున్న చర్చ ఇక్కడ. మీరు చాలా అంశాల్లో, ప్రజలకు సంబంధించిన అంశాల్లో చాలా అంశాల్లో మీరు పార్టిసిపేట్ చేశారు. ప్రజల తరపున నిలబడి మీరు ప్రశ్నించారు, మీరు మాట్లాడారు. ప్రజలకు సంబంధం లేని అంశం అని, ఇది ప్రజలకు సంబంధం లేని అంశం అని మీరు ఎట్లా సార్ డిసైడ్ చేస్తారు? చెప్పాం కదా, మేము మొదట్లో మీరు నన్ను అడిగారు, నేను చెప్పాను, 2 సార్లు చెప్పా, ఇంకా 3వసారి కూడా చెప్పండి అంటే ఏం చెప్పను సార్? ఇవాళ ఆయన అడిగిన దానికి మీరు సమాధానం చెప్పారు, ఆయన ప్రశ్నించేదానికి కూడా అవకాశం ఇవ్వలే మీరు. ప్రశ్నించేదానికి నేను అతనికే చెప్పాను, నేను తోట అదే. రఫీ గారు నేను మిమ్మల్ని రఫీ గారు డిబేట్ అనేవి రకరకాల అంశాల మీద జరుగుతూ ఉంటాయి. మీకు నచ్చిన సబ్జెక్టు మీరు ఇవాళ ఏం డిబేట్ చేయాలనుకుంటున్నారో చెప్పండి అని కూడా నేను అడిగాను. ఇవాళ ఏం జరిగితే బాగుంటుంది? ఈ రాష్ట్రంలో రకరకాల సమస్యలు ఉన్నాయి, చెప్పండి. ఆ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, వీటి మీద సమస్యల మీద డిస్కస్ జరగాలని చెప్పి చెప్పండి, తప్పేం లేదు. సరే మహాప్రభు, మీ ఇష్టం. నాకు అంతకంటే మాట్లాడుతున్నారు. ఒక మాట ఏంటంటే అండి, సార్ అంటే ఇప్పుడు ఒక టాపిక్ ఎంచుకున్నారు, ఆ టాపిక్ మీద నేను రఫీ గారు ఇద్దరు మాట్లాడాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. దానికి రిలవెంట్ గా వైసీపీకి అందులో ప్రాబ్లం ఏముంది, అందులో ఏమైనా ఉన్నాయని వారు చెప్తే దాని మీద డిబేట్ చేసే అవకాశం ఉంది. ప్రాబ్లం ఏముందంటే కాదండి, ప్రాబ్లం ఏమన్నా ఉందా అంటే క్యాపిటల్ స్టోరీ అంతా చెప్తుంటే అసలు లింక్ ఎక్కడ ఉంది సార్? కాదు మీరు ఒక్క మాట మీరు ఒక లింక్ మాట్లాడినవ్వండి లింక్ లేకపోయినా చూపించారు కదా కాదు బలరాం గారు ఇక్కడ రామ్ కుమార్ గారు మాట్లాడండి ప్లీజ్. నారాయణ రెడ్డి రైట్. రామ్ కుమార్ గారు ఒక నిమిషం. రామ్ కుమార్ గారు మీరు మాట్లాడండి ప్లీజ్. ఆయన చెప్పనండి, ఆయన చెప్తున్నాను. మీరు చెప్పండి. నేను చెప్తానండి. మాట్లాడుతూ ఒక వీడియో చూపించి నారాయణ రెడ్డి గారు ప్లీజ్. బాలకృష్ణ భూమికి దానికి రెలవెంటా? మీరు చూపించారు రెలవెంట్. నారాయణ రెడ్డి గారు ప్లీజ్. నారాయణ రెడ్డి గారు ఒక నిమిషం సార్, ఒక నిమిషం. రామ్ కుమార్ గారు మీరు మాట్లాడండి. నేను మాట్లాడి దానికి రెలవెంట్ ఎలాగో నేను చెప్పమంటారన్నా? నన్ను చెప్పమంటారు రెలవెంట్ ఎలాగో? ఒక్క నిమిషం. దానికి క్యాపిటల్ లో
క్యాపిటల్ ఎలా ఉంది కాబట్టి ఈ అమరావతి డెవలప్ అవ్వలేదు కాబట్టి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ లో భాగంగా విశాఖపట్నాన్ని మేము అడ్మినిస్ట్రేటివ్ డెవలప్ గా చేసాం. అడ్మినిస్ట్రేటివ్ డెవలప్ విశాఖపట్నం రేపు మేము ఎన్నికల్లో మేము నెగ్గబోతున్నాం కాబట్టి అందుకు ఒక నిమిషం నారాయణ రెడ్డి గారు మీరు ఆల్రెడీ చెప్పారు ఆ విషయం. రామ్ కుమార్ గారు ఏదో చెప్తున్నారు, చెప్పనివ్వండి ప్లీజ్. రామ్ కుమార్ గారు ఆయన చెప్పింది నిజమైతే డేట్ చూపించమనండి. ఆయన చెప్తారా చూపిస్తారంటున్నారు, తర్వాత చూపించమనండి. ఎంతసేపు ఆ డేటు? ఓకే కాదు అంటే చర్చ మనం అర్థవంతంగా చేద్దామండి. ఆయన చెప్పింది నిజం. డేట్ చూపించమని. జాన్యువరి నెలలో కొన్నాడు అతను, జాన్యువరి నెలలో కొన్నాడు 2024 జాన్యువరి నెలలో. అరే చూపించండి. 475 డేట్ ఉంటుందండి. మీరు హోంవర్క్ చేసి ఉంటే డేట్ చూపించానండి. రైట్, మీరు హోంవర్క్ చేసి డిబేట్ వచ్చుంటే డేట్ చూపించండి అన్న. నిన్న అతను అఫిడవిట్ లో మీకు అర్థమైందా బలరాం గారు? చూపించండి మీరే చెప్తున్నారు. చూపించండి. అఫిడవిట్ లో ఇచ్చాడని చెప్తుంటే ఎవరు చెప్పారు మీకు? అన్న అఫిడవిట్ లో ఎవరు చెప్పారు మీకు? అఫిడవిట్ లో ఇచ్చారండి, అంతే. అఫిడవిట్ లో ఇచ్చారు. అఫిడవిట్ మా స్క్రీన్ మీద మేము ప్లే చేస్తారండి. కాదు బలరాం గారు, నా పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు నేను నా రిలవెన్సీ గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఇంతసేపు అరగంట సేపు అంటే ఆల్మోస్ట్ 40 minutes చర్చ తర్వాత పక్కన ఎవరో తెచ్చిచ్చారు నా గోల పడలేక. వెరీ గుడ్. ఇది ముందే చేయాల్సింది, ముందే చేయాల్సింది. రఫీ గారు పాపం సీనియర్ మోస్ట్ నాయకుడు, ఆయన రిలవెన్సీ లేకుండా మాట్లాడుతుంటే మీరు మాట్లాడితే నేను మాట్లాడను. నేను మాట్లాడాలా మీరు మాట్లాడాలా? ఒక్క నిమిషం నారాయణ రెడ్డి గారు రామ్ కుమార్ గారు ఏదో చెప్తున్నారు, కన్క్లూడ్ చేస్తున్నారు, చేయనివ్వండి. రామ్ కుమార్ గారు ఏం చెప్తారన్నా? మీరే మేధావులు, మిగతా వాళ్ళకి అందరికీ ఏం రాదనుకోకుండా. లేదు నారాయణ రెడ్డి గారు మీరు ఆగండి ఒక్క నిమిషం. రామ్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత మీకు వస్తుంది ఛాన్స్. ఒక్క నిమిషం ఆగండి. మా ఒకటే కదా ఐన్స్టీన్, అందరూ చాలా మంది కూడా తెలివితేటలు. రైట్, రిలవెంట్ కాదు ఇది కాదు, అయినా డిసైడ్ చేయడానికి మా తెలివితేటలు. ఒక్క నిమిషం సార్ నేను సార్ మాట్లాడతాము. వాళ్ళంతా రేపు ప్రజల సమస్యల మీద అందరూ కలిసి మాట్లాడాల్సిందే. మాట్లాడివ్వండి కానివ్వండి. రామ్ కుమార్ గారు మేధావులాగా ఇటు పక్క లేదు, తెంగరోళ్ళకి వచ్చేసి మాట్లాడకూడదు. రైట్ రామ్ కుమార్ గారు ప్లీజ్. రామ్ కుమార్ అండి, వ్యవస్థలను బుల్డోజ్ చేయడం, మనుషులు బుల్డోజ్ చేయడం వైసీపీ వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. యాజ్ ఇట్ ఈస్ ఈయన చేస్తున్నారు. నేను ఆయన తెలివితేటల కోసం కానీ ఆయనకి విజ్ఞత కోసం కానీ నేను ఒక్క కామెంట్ అయినా నేను మాట్లాడానా? నేను టాపిక్ మాట్లాడుతుంటే టాపిక్ లో మీ దగ్గర ఉన్నదా అని అడిగాను. దానికి నేను ఎంఎస్సి సైకాలజీ, నేను ఐన్స్టీనా, ఏమి సరే ఎక్కడికి పోతున్నారని. నేను సాధారణ మనిషిని. మీలాంటి మేధావులు ఫ్యూచర్లో వస్తే నాలాంటి సామాన్యులు ఇటువంటి రాజకీయాల్లోకి రాదేమో అనే అవకాశంలోనే మన రాజ్యాంగంలోనే చిన్నప్పుడే రాసేశారు. చదువు అనేది క్రైటీరియా కాదు, విజ్ఞానం విజ్ఞత అనేది క్రైటీరియాతో ఉంటారు మన భారతదేశంలో ప్రజలని ఒక రాజ్యాంగం రాశారు ఆ రోజే. మీలాంటి వాళ్ళ ముందు, మీలాంటి నేను ఇప్పుడు దాకా అనలేదు కానీ ఇప్పుడు అనాల్సి వస్తుంది, మీలాంటి పెద్దలు మేధావుల ముందు మాలాంటి సామాన్యులు సర్వైవ్ అవ్వలేరు ఏమో అని అప్పుడో ఊహించారు. ఊహించి రాజ్యాంగం రాశారు. ఏం మాట్లాడతారు సార్ బలరాం గారు? మనం నా రిలవెన్సీ మళ్ళీ మాట్లాడితే మళ్ళీ నేను ఆపేస్తానండి, నాకేం ప్రాబ్లం లేదు. టైం చేద్దాం చేసేయండి బలరాం గారు. ఆయన టైం ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడలేడు, రిలవెంట్ టాపిక్ మాట్లాడలేరు. నేను మాట్లాడుతుంటే ఆపేస్తే మీ ఇష్టం బలరాం గారు, ఆపమంటే ఆపేస్తాను. ఆయన కన్క్లూడ్ చేయనివ్వండి. రామ్ కుమార్ గారిని కన్క్లూడ్ చేయనివ్వండి. నారాయణ రెడ్డి గారు ప్లీజ్. నారాయణ రెడ్డి గారు ఏదో మిగతా వాళ్ళందరికీ ఏమి రానట్టు తప్పన్నది. అది ఊహించేసుకోవద్దు. ఆ చూడో ఇంటలెక్చువాలిటీ పనిచేయదు. ఓహనారా మేధావులే ఫీల్ అవ్వద్దు. రైట్ కానివ్వండి. ఆయన చెప్పనివ్వండి ప్లీజ్. మేము మాట్లాడతాం. రైట్ కన్క్లూడ్ చేయండి. రామ్ కుమార్ గారు ఆయన గురించి మాట్లాడకుండా ఇటువంటి ప్రచారాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇవాళ మిగతా అంశాలు లేకుండా ఇటువంటి అంశాలే ఎందుకు తెర మీదకి వస్తున్నాయి అన్నది మీరు దాని మీద మీరు ఒక కన్క్లూడ్ చేయండి. కన్క్లూడ్ చేస్తే రఫీ గారి వాయిస్ కూడా తీసుకున్న తర్వాత క్లోజ్ చేద్దాం. బీపీ తగ్గిందండి ఆయనకి? మీరు నారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. సైకాలజిస్ట్ గారికి బీపీ తగ్గిందా? ఒక నిమిషం. రామ్ కుమార్ గారు మాట్లాడతాను సార్. రామ్ కుమార్ గారు కంప్లీట్ చేయండి. రామ్ కుమార్ గారు ప్లీజ్ సబ్జెక్ట్ లోకి వద్దాం. రైట్ కాదండి, ఇందాక నేను చూపించింది, ఇందాక మీరు ఒక ప్రశ్న వేశారు. రిలవెంట్ టాపిక్స్ ఎలా ఉంటుందంటే వైజాగ్ వాసుల అభిప్రాయం ఏంటి, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్న దానికి రెలవెన్సీ కోసం ఒక ఎగ్జాంపుల్ చూపించాను. రఫీ గారు చెప్పింది కూడా అదే.
టాపిక్స్ లేవా అంటే ఏం టాపిక్ తీసుకోమంటారు అన్నారు. అంటే ఇది తీసుకోవచ్చు కదా అని ఒక ఎగ్జాంపుల్ తెస్తే సీనియర్ మోస్ట్ నాయకుని ఆయన పక్కన కూర్చోబెట్టి ఏమి లేకుండా నెయిల్ డౌన్ చేసి కూర్చోబెడదామంటే మీకు వచ్చినప్పుడు టాపిక్ గురించి మాట్లాడండి అంటేనేమో రాజధాని అమరావతి అంటారు. లేదు, టాపిక్ ఏంటి ఇక్కడ, దానికి ఏంటి? ఏమంటే వైజాగ్ విశాఖపట్నం అనేది ఈ రోజు అభివృద్ధి కాదు, ఎప్పటి నుంచో అభివృద్ధి జరిగే నగరం అనే అభిప్రాయంతో ఈయన క్యాపిటల్ అని ఈయన డిసైడ్ చేయకముందే ఎంతో మంది కొన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి వస్తూ ఉంటారు జనాలు, లేదా ఒడిశా నుంచి వస్తూ ఉంటారు జనాలు. అంటే అది విశాఖపట్నం అనేది చుట్టూ ఉన్న స్టేట్స్ కి ఒక హబ్ కింద తయారయ్యి ఎప్పటి నుంచో అదే సెల్ఫ్ సస్టైన్ సిటీ. అది ఇందాక చెప్పాను, ఫార్మా సిటీ ఓ పక్క నుంచి వస్తుంది, ఇంకో పక్క నుంచి సాఫ్ట్వేర్ వచ్చే అవకాశం ఉంది. విశాఖ పోర్ట్ మీద ఆధారపడిన సిటీ. మా తాతల చిన్నప్పుడే అక్కడ ఒక ఫిషింగ్ సిటీగా ఉన్న విశాఖపట్నం ఇప్పుడు ఎక్కడికో వెళ్ళింది. ఇవి కూడా మనం మాట్లాడాల్సిన అంశాలు. దానికోసం ఇప్పుడు స్టేట్ విడిపోయాక ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వచ్చే అవకాశం కాబట్టి కొనుక్కున్నారు. ఏమో అన్నాను నేను, మళ్ళీ మేధావిగా చెప్పట్లేదండో, ఎవరితోడు మళ్ళీ మేధావి అంటే అనుకుంటాడు అని కొనచ్చేమో అని కూడా అనుకోవచ్చు కదా. ఇది రిలవెంట్ టాపిక్స్ మాట్లాడుకోవడం అంటే విశాఖపట్నం కోసం. సిటీకి వెళ్ళమంటారు అక్కడి నుంచి నేను మాట్లాడతాను. మా ఇన్స్టిట్యూట్ మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కట్టాలంటే దారులు లేవు, మీరు శాంక్షన్ చేసిన ఇన్స్టిట్యూట్స్ కి దారులు లేవు. అక్కడ ఏకైక అభివృద్ధి ఏమైనా జరుగుతుందంటే అదేంటి బైపాస్ ఒకటే జరుగుతుంది, అది తప్పితే ఏమి లేదు. ఉన్న రోడ్లు తవ్వుకెళ్ళిపోయారు, లేని బిల్డింగ్లకి అద్దెలు కడతామని చెప్పి ఎఫిడవిట్లు సబ్మిట్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఇచ్చిన 2000 కోట్లు ఏమి పోయినాయి. వీటి గురించి మాట్లాడతామంటే మాట్లాడండి. మీకు ఎఫిడవిట్లు ఏమి ఇచ్చారు ఏంటనేది లేకుండా ఊరికే వచ్చేసి చేద్దామంటే ఇర్రెలవెంట్ టాపిక్స్ మాట్లాడతామంటే క్యాపిటల్ గురించి మాట్లాడతాం. రామ్ కుమార్ గారికి స్ట్రైట్గా ఏమైనా సమాధానం చెప్తారా? ఇంకొక విషయం మీరు సమాధానం చెప్పాలి నారాయణ రెడ్డి గారు. ఇవాళ పొరపాటున అమరావతిలో ఎవరైనా ల్యాండ్స్ కొనుగోలు చేస్తూ ఉండుంటే ఆ రికార్డ్స్ రేపు బయటికి వస్తే మీరు అది అమరావతి క్యాపిటల్గా ఒప్పుకున్నారు కనుక కూటమి పక్షాలు గెలుపొందుతున్నాయి, టీడీపీకి అధికారంలోకి రాబోతుందని చెప్పి ఏమైనా నమ్ముతారా? ఒకటే, ఇప్పుడు 2024 జనవరి నెలలో ఆయన 10,475 గజాలు కొన్నాను అని ఎఫిడవిట్లో ఆర్ఓకి సబ్మిట్ చేశాడు. ఆయన సబ్మిట్ చేసినప్పుడు రిలవెంట్గా ఏంటంటే సాధారణంగా విశాఖపట్నం అనేది పెద్దలందరూ చెప్పినట్టు అది మహానగరమే. మేము జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే నిర్మించాను, లేకపోతే పూణే నేనే నిర్మించాను, సెల్ ఫోన్ నేనే కనుక్కున్నాను అని మేము మాట్లాడతలేదు. మేము ఆ మాటలు కూడా మాట్లాడడం మాకు అవసరం కూడా లేదు. మేము ఇప్పుడు చెప్పేది ఏంటంటే గంజాయి మేమైతే ఇచ్చాం, ఎర్రచంద్ర దొంగలకి మేము టికెట్లు ఇచ్చాం అవి మీరు చెప్పుకుంటారు. ఒక నిమిషం సార్ రఫీ అన్న నీకు వయసు పెరిగింది తప్ప బుద్ధి పెరగలేదు. కూర్చొని మాట్లాడుతున్నావు పెద్ద వయసు పెరిగింది నీకంటే, నీకు వయసు నారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం, పెద్ద ఆయన ఒక్క నిమిషం, నారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం, రఫీ గారు మాట్లాడండి. రఫీ గారు మేము అవరాటి తాగడం మీరు ఏదో దేవతా పుత్రులాగా మిగతా వాళ్ళందరూ ఏదో పనికి వాళ్ళలాగా, అది రైట్ కాదమ్మా. డిబేట్ వచ్చేటప్పుడు కొన్ని మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడకూడదనే విద్యత ఉంది కాబట్టి నేను ఎప్పుడు మాట్లాడినా. మేము మాట్లాడుతున్న ప్రతిదానికి ఎందుకంటే చెప్పండి మీరు కంక్లూడ్ చేయండి, మళ్ళీ నేను రఫీ గారికి వెళ్ళాలి. ఒక్క నిమిషం ప్లీజ్ చెప్పండి నారాయణ రెడ్డి గారు. కాబట్టి ఈ రోజుని ఈయన ఇంకొక 3-4 నెలల్లో ఎలక్షన్ జరిగిపోతుందన్నారు. ఎంతో కొన్నాడు అంటే ఖచ్చితంగా ఈ రోజుని మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తున్నప్పుడు కోకొల్లలుగా జనాలు వస్తూ ఉన్నారు. ఎవరికి ప్రత్యేకతకు పోయి ఏం చేస్తున్నాడంటే చంపేయండి, రాళ్ళతో కొట్టండి, ఆటతో కొట్టండి అని రెచ్చిపోయే మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. రైట్ సార్ రఫీ గారు మీరు ఫైనల్ గా చెప్పాలి. ఒక్క నిమిషం నారాయణ రెడ్డి గారు రఫీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా ఉంటే మాకు లాభాల బాటలో ముందుకు పోతామని పెట్టుబడి ఎక్కడ పెట్టాడు బాలకృష్ణ గారు? బాలకృష్ణ గారు ఒక వ్యాపారవేత్త ఎక్కడ పెట్టుబడి పెట్టాడు? ఓకే రఫీ గారు ఇప్పుడు ఆయన విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అక్కడ. ఇప్పుడు మీ మీద రెస్పెక్ట్ తో నేను చెప్పంతా విన్నా. నేను బయటికి వెళ్ళకుండా ఏది 60 నాకున్నటువంటి ఇప్పుడు హైదరాబాద్ లో
హైదరాబాద్లో స్థలాలు కొంటున్నారండి ఆంధ్ర నుంచి చాలా మంది వెళ్ళి. అంటే మళ్ళీ హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ అయిపోతుంది, జాయింట్ స్టేట్ అయిపోతుందని కొంటున్నారా? ఏమో చెప్పలేం కదా రఫీ గారు, వాళ్ళు ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నారు కదా రేపు మళ్ళీ కేసుకి వెళ్ళడం కోసం అక్కడికి హైదరాబాద్ మళ్ళీ సమైక్యాంధ్ర అయిపోతే హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు కూడా పెట్టుబడులు పెడుతున్నారు, ఇప్పుడు కూడా ఫ్యాక్టరీలు నిర్మిస్తా ఉన్నారు, స్థలాలు కొంటా ఉన్నారు. మళ్ళీ అది కంబైన్డ్ స్టేట్ అయిపోద్దని చెప్పి కొంటున్నారా? మోకాళ్ళలో మెదడు ఉన్న వాళ్ళకి ఆ ఆలోచనలు వస్తాయండి. ఎక్కడ డబ్బు ఉన్నవాడు ఎక్కడ ఉపయోగం ఉందంటే అక్కడ కొంటాడు. రాజధాని వస్తుందంటేనే స్థలాలు కొంటారండి ఎవడైనా? రాజధాని వస్తుందంటేనే ఇళ్ళు కొంటారండి ఎవరైనా? డబ్బున్నవాడు వాడు ఆస్తులు పెంచుకోవడానికి కొంటాడు. ఆ మాత్రం లాజిక్ తెలియకుండా ఏదో క్యాపిటల్ ఏం చేశారు? క్యాపిటల్కి విశాఖపట్నంలో ఒక ఇటుక ఏమైనా వేసావా? విశాఖపట్నంలో ఏదైనా బిల్డింగ్ కట్టావా? ఒక కంపెనీ తెచ్చావా? 10 మందికి ఉద్యోగాలు ఇచ్చావా? నువ్వు ఉండటానికి 500 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నావు. అంతకు మించి ఏం చేశాను? నీ ప్యాలెస్ చూసి స్థలాలు కొంటున్నారా జనాలు? ఇప్పుడు అమరావతిలో రోజు రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. మరి దానికి ఏం చెప్తారు? అమరావతిలో రోజు రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. రండి మరి మంగళగిరి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర చూద్దాం. మరి విజయవాడలో కూడా రోజు రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. అంటే విజయవాడ క్యాపిటల్ అయిపోద్దనా? ఒంగోలులో రోజు రిజిస్ట్రేషన్ జరుగుతా అక్కడ కూడా క్యాపిటల్ అయిపోద్దనా? ఏంటండి ఇది? ఒక స్థలం కొంటే క్యాపిటల్ అయిపోద్ది అనేటువంటి వాళ్ళు చెప్పటం, మీరు చర్చ పెట్టడం, దాంట్లో మేము పాల్గొనడం, ఈ టైం అంతా వేస్ట్ చేయడం. నమస్కారం సార్. రైట్ సార్. రామ్ కుమార్ గారు మీరు ఫైనల్ గా ఏం చెప్తారు? సబ్జెక్ట్ మీద క్లోజ్ చేయాలి మనం. ఇంకేం క్లోజ్ చేయాలి? ఇంకేం చెప్పాలండి? కాదండి, వాళ్ళ అల్లుడు ఆల్రెడీ ఇప్పుడు కాదు, వాళ్ళ అల్లుడు వాళ్ళ తాతగారు ఎప్పుడు వచ్చి సెటిల్డ్ ఇన్ విశాఖపట్నం. ఇప్పుడు కొత్తగా ఏదో వస్తుందని కొండం ఏంటి సార్? అసలు ఆ వైసీపీ వాళ్ళు చెప్పడం మీరు నమ్మడం ఏంటండి ఇటువంటి విషయాలు? మేమే నమ్మలేదు, డిబేట్ పెట్టాం. అందుకే రఫీ గారు మీరు అభిప్రాయం చెప్పారుగా, మీ అభిప్రాయం చెప్పారుగా, మీ అభిప్రాయం చెప్పించే ప్రయత్నం చేశాంగా. యూనివర్సిటీ ఎవరిది? బాలకృష్ణ గారు అల్లుడిది. అవును. ఎప్పుడు పెట్టారు? క్యాపిటల్ వస్తుందని గీతం యూనివర్సిటీ కట్టారా? రైట్. నారాయణ రెడ్డి గారు మీరు ఫైనల్ గా చెప్తారు, ఏం చెప్తారు? అన్న ఒకటి, ఖచ్చితంగా రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మేము విశాఖపట్నాన్ని అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా ఎప్పుడూ ప్రకటించాం. మేము విశాఖపట్నాన్ని అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా ప్రకటించాం కాబట్టి రాబోయేది వైసీపీ ప్రభుత్వం అని ముందుగానే బాలకృష్ణ గారు ఊహించారు కాబట్టి అక్కడ పెట్టుబడి పెట్టాడు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. అంటే ఆయన ఇంకొక ప్రశ్న అడిగారు, మంగళగిరిలో ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి, మరి అవన్నీ చూస్తే కనుక, ఆ రికార్డులు చూస్తే కనుక మీరు అసలు మళ్ళీ టీడీపీ అధికారంలోకి రాబోతుందని నమ్ముతారా అని అడుగుతున్నారు. అన్న ఒకటి, ఒక మాట చెప్తున్నా, విశాఖపట్నం అనే దాన్ని మేము అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా పెట్టిన దగ్గర నుంచి విశాఖపట్నం మీద కూడా కొన్ని అబండాలు వేయడం, అవాకులు చవాకులు కూడా పేలడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఒకటి, వాళ్ళకి ఎలా ఉంటుందంటే తాను మెచ్చింది గంగ, తాను మెచ్చింది రంభ, తాను మునిగింది గంగ అనే ఆ యొక్క సామెత ఉంటుంది మనకి గ్రామీణ ప్రాంతాలు. చెప్పండి, మీ ఇంట్లో పుళ్ళు వేయలేదు కానీ పక్కింటి వాళ్ళు పురుళ్ళు పోతారండి వైసీపీ వాళ్ళు. చెప్పండి. రైట్ సార్, థ్యాంక్ యూ. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన రఫీ గారు, రామ్ కుమార్ గారు, నారాయణ రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ సినీ నటుడుగానే కాదు, ఇవాళ టీడీపీలో అత్యంత కీలక వ్యక్తిగా ఉన్న బాలకృష్ణ ఇవాళ అక్కడ ల్యాండ్ కొనుగోలు చేయడం అన్న అంశం అయితే ఖచ్చితంగా రాజకీయంగా హాట్ టాపిక్గానే మారుతున్న పరిస్థితి. దాన్ని టీడీపీ కానీ లేకపోతే క్లోజ్గా ఉన్న అలయన్స్ పార్ట్నర్స్ కానీ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేనప్పటికీ ఖచ్చితంగా ఇవాళ రాజకీయంగా చర్చ అయితే జరుగుతోంది, ఆయన ఎందుకు అక్కడ కొన్నాడు అన్నది. అయితే దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు ఒకవైపు వైసీపీ ప్లాన్ చేస్తూ ఉంటే దాన్ని సింప్లిఫై చేసేందుకు టీడీపీ కూటమి పార్టీలన్నీ కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇవాళ వారం, మరో అంశంతో రేపు కలుద్దాం.